హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈ వీడియోలో మనం లక్ష్మీకాంత్ పాలిటీ బుక్లోని చాప్టర్ 19 వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం భారత ఉపరాష్ట్రపతి పదవి గురించి క్షుణ్ణంగా తెలుసుకోబోతున్నాం. ఈ టాపిక్ను మనం 5 భాగాలుగా విడగొట్టుకుని అర్థం చేసుకుందాం. ముందుగా అసలు ఈ పదవి ఏంటి, వీరిని ఎలా ఎన్నుకుంటారు అనే పరిచయం, ఎన్నికల ప్రక్రియతో మొదలుపెడదాం. ఆ తర్వాత ఈ పదవికి పోటీ చేయాలంటే ఉండాల్సిన అర్హతలు, వాళ్లు చేసే ప్రమాణం, పాటించాల్సిన షరతులు ఏంటో చూద్దాం. మూడో భాగంలో వారి పదవీకాలం గురించి, పదవి మధ్యలో ఖాళీ అయితే ఏం జరుగుతుందో చర్చిద్దాం. ఇక నాలుగో భాగంలో వారి అధికారాలు, విధులు, జీతభత్యాల వివరాల్లోకి వెళ్దాం. చివరగా ఈ పదవికి సంబంధించిన రాజ్యాంగంలోని ముఖ్యమైన ఆర్టికల్స్ని చూసి ఇప్పటిదాకా మనం నేర్చుకున్నదంతా ఒకసారి గుర్తు చేసుకుందాం. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మొదటి సెక్షన్లోకి వెళ్ళిపోదాం. పరిచయం మరియు ఎన్నికల ప్రక్రియ. అసలు మన రాజ్యాంగంలో ఉపరాష్ట్రపతి స్థానమేంటి, ఈ పదవికి ఎన్నికలు ఎలా జరుగుతాయి అనే విషయాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 63 చాలా సింపుల్గా కానీ ఎంతో శక్తివంతంగా ఒక మాట చెబుతుంది: దేర్ షాల్ బీ అ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అంటే భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉండాలి అని. ఈ పదవి మన దేశంలో రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి అన్నమాట. అంటే మన దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి అయితే ఆయన తర్వాత అంతటి గౌరవం, ప్రాధాన్యత ఉన్న పదవి ఉపరాష్ట్రపతిదే. దీన్నే మనం అధికారిక పరిభాషలో ఒఫిషియల్ వారెంట్ ఆఫ్ ప్రెసిడెన్స్ అంటాం. అంటే ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతి తర్వాత స్థానం వీరిదే. ఒక ఇంట్రెస్టింగ్ విషయమేంటంటే, మన రాజ్యాంగ నిర్మాతలు ఈ పదవిని అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ పదవిని స్ఫూర్తిగా తీసుకుని రూపొందించారు. అక్కడ వైస్ ప్రెసిడెంట్ ఎలాగైతే సెనేట్కు అధ్యక్షత వహిస్తారో, మన ఉపరాష్ట్రపతి కూడా రాజ్యసభకు అధ్యక్షత వహిస్తారు. మరి ఇంతటి ముఖ్యమైన పదవికి ఎన్నికలు ఎలా జరుగుతాయి? దీని గురించి ఆర్టికల్ 66 వివరిస్తుంది. గుర్తుంచుకోండి, మన రాష్ట్రపతి ఎన్నికలలాగే ఉపరాష్ట్రపతిని కూడా ప్రజలు నేరుగా ఎన్నుకోరు. అంటే మనం ఎంపీలను, ఎమ్మెల్యేలను ఎన్నుకున్నట్టుగా ఓటింగ్ బూత్కి వెళ్లి ఓటు వేయడం లాంటిది ఉండదన్నమాట. బదులుగా ఇది ఒక పరోక్ష ఎన్నిక, అంటే ఇండైరెక్ట్ ఎలక్షన్. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతినిధులు ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఈ పరోక్ష పద్ధతిని ఎందుకెంచుకున్నారనే దానికి ఒక బలమైన కారణముంది. దాని గురించి మనం ముందు ముందు తెలుసుకుందాం. పరోక్ష ఎన్నిక అన్నాం కదా, మరి ఇందులో ఓటు వేసేదెవరు? ఈ ఓటర్ల సమూహాన్నే మనం ఎలక్టోరల్ కాలేజ్ అని పిలుస్తాం. ఉపరాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజ్లో పార్లమెంటు ఉభయ సభల సభ్యులు, అంటే లోక్సభ సభ్యులు మరియు రాజ్యసభ సభ్యులు అందరూ ఉంటారు. ఇక్కడ అందరూ అనే పదం చాలా ముఖ్యం. ఎందుకంటే రాష్ట్రపతి ఎన్నికలతో పోలిస్తే ఇక్కడే ఒక కీలకమైన తేడా ఉంది. ఏంటా తేడా? లెట్స్ సీ. ఈ స్లైడ్లో మీరు చాలా స్పష్టంగా ఆ తేడాలను చూడవచ్చు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీల మధ్య 2 ప్రధానమైన తేడాలున్నాయి. మొదటిదేంటంటే, రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంటులోని కేవలం ఎన్నికైన సభ్యులు, అంటే ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే ఓటు వేస్తారు. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అలా కాదు. ఎన్నికైన సభ్యులతో పాటు రాష్ట్రపతి నామినేట్ చేసే నామినేటెడ్ మెంబర్స్ కూడా ఓటు వేస్తారు. ఇది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్. ఇక రెండో తేడాకి వస్తే, రాష్ట్రపతి ఎన్నికల్లో రాష్ట్రాల శాసనసభ్యులకు, అంటే ఎమ్మెల్యేలకు కూడా ఓటు హక్కు ఉంటుంది. కానీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు ఎలాంటి పాత్ర ఉండదు. కేవలం పార్లమెంటు సభ్యులు మాత్రమే ఓటు వేస్తారు. అయితే ఈ తేడా ఎందుకుంది? ఎమ్మెల్యేలను ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో ఎందుకు చేర్చలేదు? ఈ ప్రశ్నకు రాజ్యాంగ సభ చర్చల్లో సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారే చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. ఆయనేమన్నారంటే, రాష్ట్రపతి మొత్తం దేశానికి అధిపతి. ఆయన అధికారాలు కేంద్రంతో పాటు రాష్ట్రాలకు కూడా వర్తిస్తాయి. కాబట్టి ఆయన ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రతినిధులు ఇద్దరూ పాల్గొనడం అవసరం. కానీ ఉపరాష్ట్రపతి విషయానికొస్తే ఆయన ప్రధాన విధి రాజ్యసభకు అధ్యక్షత వహించడం. చాలా అరుదుగా రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు మాత్రమే ఆయన తాత్కాలికంగా ఆ బాధ్యతలు తీసుకుంటారు. కాబట్టి కేవలం రాజ్యసభకు అధ్యక్షత వహించే వ్యక్తి ఎన్నికల్లో రాష్ట్రాల శాసనసభ్యులను భాగం చేయాల్సిన అవసరం లేదు అని ఆయన లాజిక్ని వివరించారు. ఈ మాటలు మన రాజ్యాంగ నిర్మాతల ఆలోచనా విధానాన్ని మనకు తెలియజేస్తాయి. ఇక ఎన్నికలు జరిగే విధానం విషయానికొస్తే ఇది కూడా రాష్ట్రపతి ఎన్నికల పద్ధతిలోనే ఉంటుంది. ఇందులో 3 ముఖ్యమైన సూత్రాలున్నాయి. మొదటిది ప్రొపోర్షనల్ రిప్రజెంటేషన్ పద్ధతి. రెండోది సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ విధానం. అంటే ఓటరు అభ్యర్థులకు 1, 2, 3 అని తమ ప్రాధాన్యత క్రమాన్ని సూచిస్తారన్నమాట. మూడోది ఓటింగ్ అనేది సీక్రెట్ బ్యాలెట్ ద్వారా జరుగుతుంది. అంటే ఎవరు ఎవరికి ఓటు వేశారో బయటకు తెలియదు. ఇది సభ్యులు ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సహాయపడుతుంది. మరి ఒకవేళ ఉపరాష్ట్రపతి ఎన్నికలపై ఏవైనా వివాదాలు వస్తే పరిస్థితి ఏంటి? ఎవరు పరిష్కరిస్తారు? ఈ విషయంలో సుప్రీంకోర్టుదే తుది అధికారం.
ఏవైనా వివాదాలు తలెత్తితే వాటిని విచారించి సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పే ఫైనల్. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎన్నికల సమయంలో ఎలక్టోరల్ కాలేజ్లో కొన్ని ఎంపీ సీట్లు ఖాళీగా ఉన్నాయనే కారణం చెప్పి ఎన్నికను ఎవరు కోర్టులో సవాలు చేయలేరు. ఇక చివరిగా ఒకవేళ సుప్రీంకోర్టు ఎన్నిక చెల్లదని తీర్పిచ్చినా ఆ తీర్పు వచ్చేలోపు ఆ వ్యక్తి ఉపరాష్ట్రపతిగా తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనులు చెల్లుబాటులోనే ఉంటాయి, వాటిని రద్దు చేయరు. ఇది పరిపాలనలో గందరగోళం లేకుండా చూసేందుకు ఏర్పాటు చేసిన ఒక రక్షణ కవచం లాంటిది. సరే, ఇప్పటివరకు ఎన్నికల ప్రక్రియ గురించి చాలా నేర్చుకున్నాం కదా. ఇప్పుడు 1952లో ఈ పదవి ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు మన దేశానికి ఉపరాష్ట్రపతులుగా పనిచేసిన గొప్ప వ్యక్తుల జాబితాను ఒకసారి చూద్దాం. ఈ జాబితానొకసారి చూస్తే మన మొదటి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన 1952, 1957 రెండుసార్లు ఏకగ్రీవంగా అంటే అనపోజ్డ్గా ఎన్నికయ్యారు. ఆయన తరువాత డాక్టర్ జాకిర్ హుస్సేన్, వివి గిరి, ఆర్ వెంకటరమణ్, శంకర్ దయాళ్ శర్మ, కెఆర్ నారాయణన్ వంటి వారు ఉపరాష్ట్రపతులుగా పనిచేసి ఆ తరువాత రాష్ట్రపతులు కూడా అయ్యారు. ఎం హిదాయతుల్లా గారు, ఆర్ వెంకటరమణ్ గారు కూడా ఏకగ్రీవంగానే ఎన్నికవడం విశేషం. ఈ జాబితాలో ఒక విషాదకరమైన విషయమేంటంటే కృష్ణకాంత్ గారు పదవిలో ఉండగానే మరణించారు. ఇక మొహమ్మద్ హమీద్ అన్సారీ గారు రాధాకృష్ణన్ గారి తరువాత వరుసగా రెండుసార్లు ఈ పదవిలో పూర్తికాలం పనిచేసిన రెండవ వ్యక్తి. ఆయన తరువాత ఎం వెంకయ్యనాయుడు గారు మరియు 2022 నుండి ప్రస్తుతం జగదీప్ ధన్కర్ గారు ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఓకే, మన డిస్కషన్లో ఇప్పుడు రెండవ భాగానికొచ్చాం. ఇంతటి ఉన్నతమైన పదవికి పోటీ చెయ్యాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి? పదవిని చేపట్టే ముందు వారు ఏం ప్రమాణం చేస్తారు? అలాగే పదవిలో ఉన్నప్పుడు పాటించాల్సిన షరతులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉపరాష్ట్రపతిగా పోటీ చెయ్యాలంటే ఒక వ్యక్తికి ప్రధానంగా 4 అర్హతలు ఉండాలి. మొదటిది కామన్ సెన్స్. ఆయన లేదా ఆమె భారత పౌరులై ఉండాలి. రెండవది వయస్సు 35 సంవత్సరాలు నిండి ఉండాలి. మూడవది, ఇది చాలా ముఖ్యం, వారు రాజ్యసభ సభ్యునిగా ఎన్నిక కావడానికి కావలసిన అర్హతలను కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన రాజ్యసభకు చైర్మన్ కాబట్టి ఈ నిబంధన పెట్టారు. నాలుగవది, వారు ఎలాంటి లాభదాయక పదవిలో అంటే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్లో ఉండకూడదు. ఈ నియమం వారి నిష్పాక్షికతను నిర్ధారించడానికి చాలా అవసరం. అయితే ఈ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నియమానికి కొన్ని మినహాయింపులున్నాయి. అవేమిటంటే, ప్రస్తుతం పదవిలో ఉన్న రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ లేదా కేంద్ర రాష్ట్ర మంత్రులు ఈ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. వారి పదవులను ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్గా పరిగణించరు. దీనివల్ల వారు ఎన్నికల్లో పోటీ చెయ్యాలనుకుంటే ముందుగా తమ పదవులకు రాజీనామా చెయ్యాల్సిన అవసరం ఉండదన్నమాట. పైన చెప్పిన అర్హతలు ఉంటే సరిపోదు, నామినేషన్ వెయ్యాలంటే కొంత మద్దతు కూడా కావాలి. ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ను ఎలక్టోరల్ కాలేజ్కి చెందిన కనీసం 20 మంది సభ్యులు ప్రతిపాదించాలి. వారిని ప్రపోజర్స్ అంటారు. అలాగే మరో 20 మంది సభ్యులు ఆ నామినేషన్ను బలపరచాలి. వారిని సెకండర్స్ అంటారు. సీరియస్గా లేని అభ్యర్థులను నిరుత్సాహపరచడానికే ఈ నిబంధన. దీనితో పాటు ప్రతి అభ్యర్థి ఆర్బీఐలో 15,000 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చెయ్యాలి. ఎన్నికల్లో కనీసం 6వ వంతు ఓట్లు రాకపోతే ఈ డిపాజిట్ తెల్లిరాదు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత పదవీ బాధ్యతలు చేపట్టే ముందు వారు ఆర్టికల్ 69 ప్రకారం ప్రమాణం చెయ్యాలి. ఈ ప్రమాణంలో వారు 2 ముఖ్యమైన వాగ్దానాలు చేస్తారు. మొదటిది, భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత కలిగి ఉంటానని. రెండవది, నా పదవీ విధులను శ్రద్ధగా నిర్వర్తిస్తానని. ఈ ప్రమాణ స్వీకారాన్ని భారత రాష్ట్రపతి చేయిస్తారు. ఉపరాష్ట్రపతి పదవికి రాజ్యాంగం 2 స్పష్టమైన షరతులు పెట్టింది. మొదటిది, ఆయన ఏ సభలోనూ సభ్యునిగా ఉండకూడదు. అంటే లోక్సభ, రాజ్యసభ లేదా ఏ రాష్ట్ర అసెంబ్లీలోనూ మెంబర్గా ఉండకూడదు. ఒకవేళ ఎవరైనా ఎంపీ లేదా ఎమ్మెల్యే ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే వారు ఆ పదవిని స్వీకరించిన రోజు నుండే వారి పాత సభ్యత్వం రద్దయిపోతుంది. రెండవ షరతు, వారు మరే ఇతర లాభదాయకమైన పదవిని చేపట్టకూడదు. ఈ షరతులు వారి నిష్పాక్షికతను కాపాడటానికే ఉద్దేశించబడ్డాయి. ఓకే, మనం 3వ సెక్షన్కి వచ్చేశాం. ఇందులో ఉపరాష్ట్రపతి పదవీకాలం ఎన్ని సంవత్సరాలు, వారిని పదవి నుండి ఎలా తొలగిస్తారు, మరియు ఏ ఏ సందర్భాల్లో వారి పదవి ఖాళీ అవుతుంది అనే ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చర్చిద్దాం. ఆర్టికల్ 67 ప్రకారం ఉపరాష్ట్రపతి పదవీకాలం 5 సంవత్సరాలు. వారు పదవిని చేపట్టిన రోజు నుండి ఈ 5 ఏళ్లు లెక్కిస్తారు. అయితే ఈ 5 ఏళ్ల కాలం పూర్తి కాకముందే వారు కావాలనుకుంటే తమ రాజీనామా లేఖను రాష్ట్రపతికి సమర్పించి పదవి నుండి తప్పుకోవచ్చు. ఉపరాష్ట్రపతిని పదవీకాలం పూర్తి కాకుండానే తొలగించవచ్చు కూడా. అయితే ఈ ప్రక్రియ రాష్ట్రపతి అభిశంసన అంత కఠినంగా ఉండదు. ఈ తొలగింపు తీర్మానాన్ని కేవలం రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి, లోక్సభలో కాదు. ఎందుకంటే ఆయన రాజ్యసభ చైర్మన్ కాబట్టి. తీర్మానం ప్రవేశపెట్టడానికి 14 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి. ఆ తర్వాత ఈ తీర్మానం రాజ్యసభలో ఎఫెక్టివ్ మెజారిటీతో పాస్ అవ్వాలి.
ఎఫెక్టివ్ మెజారిటీ అంటే సభలో అప్పుడున్న మొత్తం సభ్యుల మెజారిటీ అన్నమాట. రాజ్యసభ ఆమోదం పొందాక ఆ తీర్మానాన్ని లోక్సభ సాధారణ మెజారిటీతో అంగీకరిస్తే సరిపోతుంది. ఆసక్తికరమైన విషయమేంటంటే ఏ కారణాలతో ఉపరాష్ట్రపతిని తొలగించవచ్చో రాజ్యాంగంలో ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ ఉపరాష్ట్రపతి 5 ఏళ్ల పదవీకాలం ముగిసినా కొత్త వ్యక్తి ఎన్నికయ్యే వరకు వారే పదవిలో కొనసాగవచ్చు. దీనివల్ల పదవిలో ఎలాంటి శూన్యత ఏర్పడదు. అలాగే ఒక వ్యక్తి ఎన్నిసార్లైనా ఉపరాష్ట్రపతిగా తిరిగి ఎన్నిక కావచ్చు. దీనిపై ఎలాంటి పరిమితి లేదు. మనం ముందే చూసినట్లుగా డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ హమీద్ అన్సారీ గారు 2 సార్లు ఈ పదవిని చేపట్టారు. ఉపరాష్ట్రపతి పదవి ప్రధానంగా 5 కారణాల వల్ల ఖాళీ కావచ్చు. 1 వారి 5 ఏళ్ల పదవీకాలం ముగిసినప్పుడు. 2 వారు రాజీనామా చేసినప్పుడు. 3 వారిని పదవి నుండి తొలగించినప్పుడు. 4 పదవిలో ఉండగా మరణించినప్పుడు. 5 వారి ఎన్నిక చెల్లదని కోర్టు తీర్పు ఇచ్చినప్పుడు, లేదా వారు పదవికి అనర్హులుగా మారనప్పుడు. ఆర్టికల్ 68 ప్రకారం ఈ ఖాళీలను భర్తీ చేసే సమయం సందర్భాన్ని బట్టి ఉంటుంది. పదవీకాలం ముగియడం వల్ల ఖాళీ ఏర్పడితే ఆ పదవీకాలం ముగియకముందే కొత్త ఎన్నికలు జరిగిపోవాలి. కానీ రాజీనామా, మరణం వంటి అనుకోని కారణాల వల్ల మధ్యలో ఖాళీ ఏర్పడితే వీలైనంత త్వరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎన్నికలు నిర్వహించాలి. ఇలా కొత్తగా ఎన్నికైన ఉపరాష్ట్రపతి మిగిలిన కాలానికి కాకుండా పూర్తి 5 ఏళ్ల పదవీకాలం పాటు పదవిలో ఉంటారు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. సరే, ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన 4వ విభాగానికొచ్చాం. అసలు ఉపరాష్ట్రపతి చేసే పనులేంటి, వారి అధికారాలు, విధులు, అలాగే వారి జీతభత్యాల వివరాలేంటో ఇప్పుడు లోతుగా చర్చిద్దాం. ఉపరాష్ట్రపతికి ప్రధానంగా 2 రకాల విధులు ఉంటాయి. మొదటిది ఆర్టికల్ 64 ప్రకారం ఆయన రాజ్యసభకు ఎక్స్ అఫిషియో చైర్మన్గా వ్యవహరిస్తారు. ఎక్స్ అఫిషియో అంటే ఉపరాష్ట్రపతి అనే పదవిలో ఉన్న కారణంగా ఆయన ఆటోమేటిక్గా రాజ్యసభ చైర్మన్ కూడా అవుతారు. ఈ హోదాలో ఆయన అధికారాలు దాదాపు లోక్సభ స్పీకర్కు ఉన్నట్టే ఉంటాయి. ఇక రెండో విధి ఆర్టికల్ 65 ప్రకారం రాష్ట్రపతి పదవి ఏ కారణం చేతనైనా ఖాళీ అయితే ఆయన తాత్కాలిక రాష్ట్రపతిగా అంటే యాక్టింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తారు. అయితే ఈ విధంగా వారు గరిష్టంగా 6 నెలలు మాత్రమే ఆ పదవిలో ఉండగలరు. ఆలోపే కొత్త రాష్ట్రపతి ఎన్నిక జరగాలి. ఇక్కడే మన సిస్టంకి, అమెరికన్ సిస్టంకి ఒక పెద్ద తేడా ఉంది. అమెరికాలో ప్రెసిడెంట్ పదవి మధ్యలో ఖాళీ అయితే వైస్ ప్రెసిడెంట్ పూర్తిస్థాయి ప్రెసిడెంట్ అయిపోతారు. మిగిలిన పదవీకాలం మొత్తానికి ఆయనే ప్రెసిడెంట్గా కొనసాగుతారు. కానీ మన దేశంలో అలా కాదు. మన ఉపరాష్ట్రపతి కేవలం తాత్కాలిక రాష్ట్రపతిగా మాత్రమే వ్యవహరిస్తారు, కొత్త రాష్ట్రపతి ఎన్నికయ్యే వరకు మాత్రమే. ఇది మన రాజ్యాంగ నిర్మాతలు ఉద్దేశపూర్వకంగా చేసిన మార్పు. గమనిస్తే రాజ్యాంగం ఉపరాష్ట్రపతికి ఉపరాష్ట్రపతి హోదాలో ప్రత్యేకంగా పనులేమీ కేటాయించలేదు. ఈ కారణంగానే కొంతమంది విమర్శకులు సరదాగా ఈ పదవిని హిజ్ సూపర్ఫ్లూయస్ హైనెస్ అని పిలుస్తారు. అంటే అనవసరమైన ఉన్నత పదవి అనే ఒక రకమైన వ్యంగ్యమన్నమాట. కానీ ఈ పదవిని సృష్టించడం వెనుక అసలు ఉద్దేశ్యం పొలిటికల్ కంటిన్యూయిటీ. అంటే ఏ క్షణంలోనైనా రాష్ట్రపతి పదవి ఖాళీ అయితే దేశానికి అధినేత లేకుండా పోకూడదు, వెంటనే ఆ బాధ్యతలు స్వీకరించడానికి ఒకరు సిద్ధంగా ఉండాలి అనే గొప్ప ఆలోచనతో ఈ పదవిని ఏర్పాటు చేశారు. ఇది చాలా ఆసక్తికరమైన పాయింట్. గుర్తుపెట్టుకోండి, ఉపరాష్ట్రపతికి ఉపరాష్ట్రపతిగా ఎలాంటి జీతం రాదు. ఆయన తన జీతాన్ని రాజ్యసభ చైర్మన్ హోదాలో పొందుతారు. 2018 ప్రకారం ఈ జీతం నెలకు 4 లక్షల రూపాయలు. జీతంతో పాటు ఉచిత నివాసం, వైద్య, ప్రయాణ సౌకర్యాలు వంటి అనేక ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. ఒకవేళ ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా పనిచేస్తుంటే ఆయనకు రాష్ట్రపతికి వచ్చే జీతభత్యాలు, సౌకర్యాలు లభిస్తాయి. కానీ ఆ సమయంలో రాజ్యసభ చైర్మన్గా వచ్చే జీతం మాత్రం రాదు. సరే, మనం మన చర్చలో చివరి అంకానికి చేరుకున్నాం. ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించిన కీలకమైన రాజ్యాంగ అధికరణలను క్విక్గా చూసేసి ఆ తర్వాత ఈ చాప్టర్లో మనం నేర్చుకున్న ముఖ్యమైన పాయింట్స్ అన్నింటినీ ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఆర్టికల్స్ 63 నుండి 71 వరకు ఉన్నాయి. ఒక్కొక్కటిగా చూద్దాం. ఆర్టికల్ 63 భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారని చెబుతుంది. ఆర్టికల్ 64 ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మన్గా ఉంటారని చెబుతుంది. ఆర్టికల్ 65 తాత్కాలిక రాష్ట్రపతిగా ఆయన విధులను వివరిస్తుంది. ఆర్టికల్ 66 ఎన్నికల ప్రక్రియ గురించి చెప్తుంది. ఆర్టికల్ 67 పదవీ కాలం గురించి చెప్తుంది. ఆర్టికల్ 68 ఖాళీ అయినప్పుడు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలో వివరిస్తుంది. ఆర్టికల్ 69 ప్రమాణ స్వీకారం గురించి చెప్తుంది. ఆర్టికల్ 70 ఊహించని పరిస్థితుల్లో రాష్ట్రపతి విధుల గురించి చెప్తుంది. చివరగా ఆర్టికల్ 71 ఎన్నికల వివాదాలకు సంబంధించిన విషయాలను వివరిస్తుంది. ఇప్పుడు మనం చాప్టర్ 19 వైస్ ప్రెసిడెంట్లో ఏమేమి నేర్చుకున్నామో ఒకసారి రీక్యాప్ చేద్దాం. మనం ఉపరాష్ట్రపతి పదవి యొక్క ప్రాముఖ్యత, వారి ఎన్నికల ప్రక్రియ, రాష్ట్రపతి ఎన్నికలతో ఉన్న తేడాలు, కావలసిన అర్హతలు, నామినేషన్, వారి ప్రమాణ స్వీకారం, పదవి షరతులు, పదవీ కాలం, తొలగింపు ప్రక్రియ, పదవిలో ఏర్పడే ఖాళీలు, వారి 2 ముఖ్యమైన విధులు, వారికి లభించే జీతభత్యాలు, మరియు చివరగా
ఆర్టికల్ 63 నుండి 71 వరకు ఉన్న ముఖ్యమైన రాజ్యాంగ అధికరణల గురించి వివరంగా తెలుసుకున్నాం. చివరగా ఈ చాప్టర్లో ముఖ్యమైన పాయింట్లు మళ్ళీ ఒక్కసారి గుర్తుంచుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.